రాసి పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చించేస్తుంది, 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇడ్లీ దోశ ఎప్పుడు రొటీనేనా, ఇది మాత్రం ట్రై చేయండి. అది కూడా డిఫరెంట్ ఆమ్లెట్. దీని పేరు అయితే మీరే పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకొని స్లైసెస్ కట్ చేసుకోండి. ఆలు కొంచెం సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత అవి కొంచెం తీసేయండి. తీసేసి ఒక 3 eggs తీసుకొని బాగా గిలకొట్టండి. ఎంత ఎక్కువ గిల్ల కొడితే అంత బాగా ఆమ్లెట్ వస్తుంది. కొంచెం పెప్పరు సాల్ట్ వేసుకోండి, కావాలంటే పసుపు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసి నీట్గా మంచిగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఆమ్లెట్ బాగా వస్తుంది అనేది మర్చిపోవద్దు. అందులో ఆమ్లెట్ మిక్సర్ కూడా వేసేసి కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. నెమ్మదిగా దాన్ని రొటీన్ తిప్పండి. ఆమ్లెట్ రెడీ ఉన్న తర్వాత సూపర్గా ఉందని మీరే అంటారు. అప్పటి వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తినేసిన తర్వాత కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.